అబద్ధం మాత్రం ఈలోపు 6 రోజులు చుట్టొస్తుంది. ఇప్పుడు జగన్ హయాంలో ఉద్యోగాలు, అంతకుముందు చంద్రబాబు హయాంలో ఉద్యోగాలకు సంబంధించి నిన్న ప్రశ్న ఒకటి పయ్యావుల కేసు ఇచ్చిన సమాధానం ఏంటంటే మండల్లో 2014-24 మధ్యకాలంలో ప్రభుత్వం మొత్తం 1,81,208 ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు, 2 క్యాలెండర్ ఇయర్లు కలిపి. అసలు పాయింట్ ఇక్కడే ఉంది. జగన్ హయాంలో ఎన్ని ఇచ్చారు ఉద్యోగాలు? 1,37,000 ఏమో వీళ్ళ ఇచ్చారు సచివాలయ ఉద్యోగాలు. పోనీ అది 1,30,000 వేసుకుందాం, అంటే 1,81,000 టోటల్గా అనుకుంటే అందులో 1,30,000 తీసేస్తే 50,000 ఉద్యోగాలే చంద్రబాబు టైంలో. వాస్తవంగా మళ్ళీ ఆ 50,000లో జగన్ హయాంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియామకాలు ఇవి సపరేట్. టోటల్గా చూస్తే ఉద్యోగాల గత 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధికంగా ఇచ్చింది జగనేనన్నటువంటి విషయం పరోక్షంగా అంగీకరించినట్టయింది.